కులీ కుతుబ్ షా ఏం తీసుకెళ్ళాలి, ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది. గోల్కొండ రాజులు గోల్కొండ కట్టిరు, వాళ్ళు ఏం తీసుకోవాలి, అది అక్కడనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళలే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయినా హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది. కోహినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు. సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు, ఇక్కడనే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానము, పరిజ్ఞానము, అవగాహన. అందరికీ హాయ్, హలో అండ్ నమస్తే. వెల్కమ్ టు ఎల్పిడిఓ, లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నేను మీ భరత్ సంఘం. ముఖ్యంగా మనము క్రెడై ప్రాపర్టీ షో గురించి మాట్లాడుతున్న విషయం మీకు తెలిసిందే గత కొద్ది సంవత్సరాలుగా. అండ్ ఈసారి క్రెడై ప్రాపర్టీ షో 15th ఆగస్ట్ 2025 రోజు ప్రారంభించి 17th ఆగస్ట్ రోజు ముగించబడింది. సో ఈ యొక్క ప్రాపర్టీ షో హైలైట్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు, ఈ ప్రాపర్టీ షో ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పీచ్, భవిష్యత్తు కాలానికి భూమి గురించి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆ స్పీచ్ కొనసాగింది. అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకుంది, నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ 1000 ఏండ్లైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. రెన్యూబుల్ ఎనర్జీతోని అల్ట్రా మోడర్న్ సిటీని నేను డిజైన్ చేస్తా. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే, dedicated railway corridor to port, Bandar port or any other port. ఇట్లాంటివన్నీ కూడా, మెట్రో విస్తరణ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అయినా నేను నచ్చిన వాళ్ళకు, నేను నచ్చని వాళ్ళకు కూడా ఇది ఎవరు చేసిండ్రా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండని. ఈరోజు కులి కుతుబ్ షా మనకు నచ్చవచ్చు, నచ్చకపోదు. నిజాం అంటే సగం మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవుననొచ్చు, కాదనొచ్చు. కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరు అంటే చంద్రబాబు నాయుడు కట్టిరని చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిందని చెప్పాల్సిందే కదా. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే అటు బిల్డర్స్లో కానివ్వండి, లేకపోతే ఇన్వెస్టర్స్లో కానివ్వండి, ఒక కొత్త ఉత్తేజానికి నాంది పలికిందని చెప్పొచ్చు ఆ యొక్క స్పీచ్ ద్వారా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీ షో మటుకు లాస్ట్ ప్రాపర్టీ షో కన్నా ఈ ప్రాపర్టీ షో చాలా హెల్దీగా జరిగింది. అంటే కొద్దిగా సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా కనిపించారు. ఎనీ టైం మీరు వెళ్ళినా కానీ కూడా 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో అక్కడ పబ్లిక్ విజిటర్స్ కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు 4 స్టేట్స్ నుంచి కాదు, రాష్ట్రమే కాదు, దేశం నలుమూల నుంచి కూడా అక్కడికి విదేశీయులు కూడా కనిపించారు. సో ముఖ్యంగా ఏంటంటే డెవలపర్స్ ఎస్పెషల్లీ ఆ ప్రాపర్టీ షోలో దాదాపు కొన్ని 100ల సంఖ్యలో బ్రోచర్స్ మనం కలెక్ట్ చేసాము, అక్కడ మీరు చూస్తున్నారు. సో ముఖ్యంగా లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా మెయిన్గా డెవలపర్స్కి కానివ్వండి, లేకపోతే ప్రమోటర్స్ కానివ్వండి కోరుకునేది ఏంటంటే, మీ దగ్గరికి కస్టమర్ వస్తే కనుక మీరు ఇదే ప్రైస్ అన్నట్టుగా ఫిక్స్ అయ్యి ఉండకండి. ఎందుకంటే చాలా క్లారిటీగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక డీల్ వచ్చినప్పుడు మీకు ప్రామినెంట్ ప్రైస్ అనిపించిందంటే ఆ డీల్ని అక్కడికి క్లోజ్ చేసుకోండి. మీకు ఒక సేల్, వాళ్ళకు ఒక సొంత ఇల్లు. సో రెండింటికి మీకు ఒక ఫుల్ స్టాప్ మాదిరిగా ఈ ప్రాపర్టీ షో ఉండాలి అని కోరుకుంటుంది లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే దాదాపు ఇవాళ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇల్లు కొనడం అనేది అదొక కలగానే మారిపోయింది. సొంతింటి కళ అనేది కళలుగా కాకుండా ఉండాలంటే ప్రైసెస్ అందుబాటు ధరలలో అందరికీ ఉండే విధంగా చూడండి అనేసి బిల్డర్స్ని ఎస్పెషల్లీ కోరుతుంది లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మీరు అనుకోవచ్చు లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏంటి, క్రెడై ప్రాపర్టీ షో ఏంటి, వీటి గురించి మాట్లాడుతున్నారంటే, భూమి అనేది కూడా ఒక ప్రొడక్ట్. మీరు ఎవరు తయారు చేసిన ప్రొడక్ట్ కాదు, అది ప్రకృతి ఇచ్చినటువంటి ప్రొడక్ట్. సో ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ప్రయత్నిస్తుంది లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దానికి తగ్గట్టుగా అందరికీ అందుబాటులో ఉండే ధరలుగా మీరు నిర్ధారించాలి. ఉన్న వాళ్ళకే కాకుండా లేని వాళ్ళకు కూడా ఆలోచించే విధంగా మీరు మీ యొక్క ప్రైసెస్ ఉండాలని కోరుకుంటూ, ఎస్పెషల్లీ రైజింగ్ హైదరాబాద్, రైజింగ్ తెలంగాణ, అండ్ ముఖ్యంగా ఏంటంటే ఎంటైర్ ప్రాపర్టీ షోలో ఒకటి మాత్రం నేను బాగా గమనించింది ఏంటంటే, హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ఏ రైజింగ్ క్యాపిటల్ ఫర్ రియల్ ఎస్టేట్ అని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే సో రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్, బట్ ఐ డీల్ రియల్ ఎస్టేట్ విత్ ప్యాషన్ అని చెబుతూ, నేను మీ భరత్ సంఘం. సో అందరికీ సొంతింటి కళ నెరవేరాలని కోరుకుంటూ సెలవు.